హాయ్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు ఏంటంటే అసలు మోచా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, సో దాని క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మోచా సాఫ్ట్వేర్, సో AS400 అనేది ఈ సాఫ్ట్వేర్ని మనం ఎలా డౌన్లోడ్ చేస్తామంటే జస్ట్ గో లైక్ దిస్. సో మోచా సాఫ్ట్ TN5250 అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇందులో ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆ ఫోల్డర్ని చెక్ చేస్తే ఆల్రెడీ నేను ఇది డౌన్లోడ్ చేశాను. సో అందువల్ల అది సో చూడండి ఎలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయటం అనమాట. రన్ నెక్స్ట్ అండ్ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్. సో క్లిక్ నెక్స్ట్ అండ్ ఫైనల్లీ ఇన్స్టాల్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఫస్ట్ ఇలా ఇన్స్టాల్ అవ్వగానే సంథింగ్ మనకి ఇలా విండో వస్తుంది అనమాట. సో కంటిన్యూ ట్రయల్ క్లిక్ చేస్తే అది నేను యాక్చువల్గా ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 30 days ట్రయల్ వర్షన్ ఉంటుంది. ఈ 30 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా లైసెన్స్ అడుగుతుంది. ఇది టెంపరీ లైసెన్స్ అనమాట. సో ఆ కోడ్ ఎంటర్ చేయండి 5743336. సో ఆల్రెడీ నేను బై డిఫాల్ట్ లాగిన్ అనేది పెట్టుకున్నాను, దానివల్ల అది బై డిఫాల్ట్ లాగిన్ అయిపోయింది. లాగిన్ అవ్వాలంటే ఏం లేదు, సింపుల్గా మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ క్రెడెన్షియల్స్ ఇస్తే మీరు లాగిన్ అయిపోతారు. లాగ్ ఆఫ్ అవడానికి 90. సో నేను ఆల్రెడీ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేశాను కాబట్టి అది ఇలా చూపిస్తుంది. సో బట్ క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో క్రెడెన్షియల్ క్రియేట్ చేయడానికి సో మీరేంటంటే సింపుల్గా pub400.com అని గూగుల్లో సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలాంటి విండో వస్తుంది అన్నమాట. వెల్కమ్ టు pub4. సో కావాలంటే క్లిక్ చేసి చూడండి. సో ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, వెల్కమ్ టు pub400 అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో స్టార్ట్, పాస్వర్డ్, ఫార్మాట్, చాట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి విండో ఒకటి వస్తుంది అన్నమాట. ఇక్కడ సో ఇవన్నీ మ్యాండేటరీ అయితే కాదు, ఓన్లీ ఈమెయిల్ ఒకటే మ్యాండేటరీ. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే ఇవి కూడా ఇస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను అండ్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ఇక్కడ సబ్మిట్ చేయండి. సో చూడండి, నేమ్ నాట్ వ్యాలిడ్, దిస్ నేమ్ ఈజ్ నాట్ ఫ్రీ. సో ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇలా వస్తుంది. సో సమ్మతం మేము చెక్ చేద్దాం. ఈ నేమ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ నేమ్ మీద మీరు చెక్ చేస్తే ఇక్కడ చూడండి, యువర్ లైబ్రరీ విల్ బి నేమ్డ్ యాజ్ PB Verma 1, PB Verma 2. సో ఇలా ఉంది. సో దీని స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీరు చూస్తే ఇక్కడ మీకు వస్తుంది చూడండి. ఓకే, వెయిట్ రైటింగ్ రికార్డ్ దెన్ యూ విల్ షార్ట్లీ రిసీవ్ ఏ ఈమెయిల్ విత్ వెరిఫికేషన్ లింక్. సో మనకి మెయిల్కి ఒక లింక్ వస్తుంది అన్నమాట. సో అది చెక్ చేసుకోవాలి మనం. సో మనం చెక్ చేస్తే మనకి ఇలాంటి మెయిల్ ఒకటి వస్తుంది అన్నమాట, వెరిఫికేషన్ మెయిల్. సో దీని మీద క్లిక్ చేస్తే చూడండి, హలో బస్వంత్ వర్మ, దిస్ ఈజ్ pub400. సో ఇవంతా మీరు చదువుకొని కావాలంటే సో ఇలా ఒక లింక్ వస్తుంది అన్నమాట. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, థ్యాంక్స్ ఫర్ రిక్వెస్టింగ్ ఏ న్యూ యూజర్ ప్రొఫైల్ ఆన్ pub400.com. ప్లీజ్ వెయిట్ ఏ సెకండ్ ఫర్ వెరిఫికేషన్. ఫౌండ్ యూజర్ రిక్వెస్ట్ PB Verma వెరిఫైడ్స్. చూడండి, రిక్వెస్ట్ రిసీవ్డ్. సో ఇలా వస్తుంది అన్నమాట. ఇది వచ్చిన తర్వాత మనం కొంచెంసేపు వెయిట్ చేస్తే మనకు ఇంకొక మెయిల్ వస్తుంది అన్నమాట. ఆ మెయిల్లో ఏముంటుందంటే మనకి మన క్రెడెన్షియల్స్ అనేవి వస్తాయి. సో అది ఒక 2-3 minutes పడుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే మనకి ఇంకొక మెయిల్ అనేది వచ్చింది. సో ఈ మెయిల్ మనం ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ
పీబీ వర్మ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఫర్ యూ అండ్ పాస్వర్డ్ అనేది ఇది. సో ఇది మనం పీబీ వర్మ ఇది కాపీ చేసుకున్నాం యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ కాపీ చేసి పేస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాస్వర్డ్ కూడా కాపీ చేద్దాం. సో వెయిట్ ఫర్ 1 minute. సో బిఫోర్ మనం లాగిన్ అయ్యే ముందు ఏంటంటే ఇది అసలు పబ్ 400ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ కోసం నేను ఆల్రెడీ నాది స్క్రీన్ ప్రీవియస్గా చేసింది కాబట్టి అవే వచ్చేస్తాయి, బట్ మీరైతే చేసుకోండి. సో దానికోసం ఒక నేమ్ అనేది ఏదో ఒకటి ర్యాండమ్ నేమ్ ఇవ్వండి. నేను బస్వంత్ అని ఇచ్చుకున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఇచ్చుకోవచ్చు, రవి, రాహుల్, సంథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐపీ అడ్రస్ దగ్గర మాత్రం pub400.com అని ఇవ్వండి. పోర్టల్ దగ్గర వచ్చేసరికి 992. ఓకే, ఈ ఎస్ఎస్ఎల్ అనేదాన్ని హైలైట్ చేసుకోండి. తర్వాత టెర్మినల్ సైజు 24x80 ఇచ్చుకోండి. లేదు మార్చుకుంటానంటే ఇదైనా ఇచ్చుకోవచ్చు, 27x132 ఇవ్వచ్చు. సో అది ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డివైస్ నేమ్ ఇవేం అవసరం లేదు. ఇది ఆటో లాగిన్ నేను పెట్టుకున్నాను, మీరు ఇది ఆటో లాగిన్ అవసరం లేదు, ఇది ఆఫ్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ టు ది సేజ్ 400, అప్లై, సింప్లీ అప్లై క్లిక్ చేసుకుని ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఐ థింక్ పీబీ వర్మ ఇదేనా యూజర్ నేమ్, పీబీ వర్మ. పాస్వర్డ్ వచ్చేసరికి ఇది కదా, ఒకసారి కాపీ. సో చూడండి, పాస్వర్డ్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్, పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్. సో ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ చూడండి ప్రెస్ ఎంటర్. సో ప్రెస్ ఎంటర్ అన్నారు. సో కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. తర్వాత న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సో ఇందులోకి వచ్చేసాను. ఇందులోకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు చూడండి, జనరల్గా వర్క్ మెంబర్ పీడిఎం అని ఇస్తాం. సో ఎంటర్ ఇస్తే లోపలికి వెళ్ళాలి, బట్ డిఫాల్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. బట్ ఇంతవరకు మనం ఏ సోర్స్ ఫైల్ అనేది ఇందులో క్రియేట్ చేయలేదు కాబట్టి ఒక సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. దానికి కమాండ్ ఏంటంటే CRT SRC PF టేక్ F4. సో ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, న్యూ. సో లైబ్రరీ నేమ్ ఏమి వచ్చినాయి మనకి, ఇందాక ఆల్రెడీ వచ్చినాయి చూడండి ఇక్కడ. యువర్ లైబ్రరీ విల్ బి పీబీ వర్మ 1, పీబీ వర్మ 2. సో ఇవి ఏవైనా అవుతాయి. నేను ఏంటంటే పీబీ వర్మ 1 అని ఇస్తున్నాను లైబ్రరీ నేమ్, పీబీ వర్మ 1. సో రిమైనింగ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎంటర్. ఇప్పుడు చూడండి వర్క్ మెంబర్ పీడిఎం అని ఇచ్చాను. సో సోర్స్ ఫైల్లోకి ఎంటర్ అవ్వడానికి. సో అదేంటిది ఏమి ఇచ్చాం, న్యూ కదా ఫైల్ నేమ్, న్యూ. లైబ్రరీ నేమ్ ఏమి ఇచ్చాం, పీబీ వర్మ 1 ఐ థింక్. జస్ట్ క్లిక్ ఎంటర్. సో చూడండి ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది న్యూ, లైబ్రరీ నేమ్ ఏదైతే ఇచ్చామో అది. సో ఇక్కడి నుంచి మనం ఇక వర్క్ అనేది డెవలప్మెంట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇదనమాట. ఇలా మనం ఒక మోచప్ అదే TN5 ఇది ఉంది కదా, TN5250 సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత దాని కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఎడిట్ న్యూ సెషన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఇలా అనమాట ప్రాసెస్. ఒక్కోసారి ఏంటంటే ఇంటర్నెట్ లేకపోవడం వల్ల అది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఉంది, ఒక్కోసారి ఏంటంటే ఇవి ఆఫ్లైన్లో ఉంటాయి. సో ఆఫ్లైన్ ఒక నిమిషం, అది లాగౌట్కి 90 లాగౌట్ చేస్తున్నాను. సో ఇది చూడండి ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డిస్కనెక్ట్ క్లిక్ చేశాను, చూడండి ఆఫ్లైన్. సమ్ టైమ్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్నెట్ సరిగా లేకపోవడం వల్ల ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. అలాంటి టైంలో మీరు కనెక్ట్ అని చెప్పి, సో నేను 2 నేమ్స్ ఇచ్చుకున్నాను, ఒకసారి రవి అని క్రియేట్ చేసుకున్నాను, ఒకసారి బస్వంత్ అని క్రియేట్ చేసుకున్నాను. అందువల్ల నాకు 2 నేమ్స్ వస్తున్నాయి. సో నేనేంటంటే ఏదైనా ఇవ్వచ్చు, రవి కానీ బస్వంత్ కానీ. సో అదైనా ఇలా ఇందులోకి వెళ్ళి కనెక్ట్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసిన వెళ్తాం. సో బస్వంత్ మీద క్లిక్ చేశాను, చూడండి ఆన్లైన్లోకి వచ్చేసింది. ఆటోమేటిక్గా నేను ఆటో లాగిన్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. సో ఇదనమాట ప్రాసెస్. సో క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయడానికి ఏమో pub400 వాడతాము. సో సాఫ్ట్వేర్ కోసం ఏమో ఈ TN5250 అనమాట, మోచా సాఫ్ట్ అంటారు దీన్ని. మోచా సాఫ్ట్లో మనకు దొరుకుతుంది. సో ఇలా అనమాట డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఐ థింక్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్.